ఓం నమ శివాయ. వెల్కమ్ టు మహర్షి భక్తిపీఠం ఛానల్. ఆ పరమేశ్వరుని కరుణ మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ వచ్చే ఆదివారం శివరాత్రి మహాశివరాత్రి సందర్భంగా మనం ఈ వారం శివుడి గురించినటువంటి మహిమాన్విత గాథలు శివ రహస్యాల గురించి చెప్పుకుందాం. ఈరోజు మనం శివారాధనలో ఉన్నట్టు ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. శివభక్తుల్లో చాలామందికి తరచుగా ఒక డౌట్ వస్తూ ఉంటుంది, అదే అడ్డనామాలు. అసలు అడ్డనామాలు అంటే ఏంటి, శివ పూజలో వాటి ప్రాముఖ్యత ఏంటి, ఈ పదం వెనుకున్నటువంటి అసలు అర్థం ఏంటి, ఈ ప్రశ్నలన్నింటికి కూడా ఈరోజు మనం శాస్త్ర ప్రమాణాలతో పురాణ గాథల ఆధారంగా సమాధానాలు అయితే తెలుసుకుందాం. శివుడికి అడ్డనామాలు పెట్టడం అంటే కేవలం నుదుటి మీద బూడిద పూసుకోవటమేనా, లేక ఆ పేరు వెనుక ఉన్నటువంటి ఆయన 108 శక్తివంతమైనటువంటి 108 శక్తివంతమైనటువంటి నామాల రహస్యం ఏమైనా ఉందా? చాలామంది భక్తులకు తెలియనటువంటి ఈ గందరగోళం వెనుకున్నటువంటి అసలు నిజాన్ని, ఆ సదాశివుని తత్వాన్ని ఈరోజు మనం అర్థం చేసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు శ్రద్ధగా చూడండి. మీ సందేహాలు తొలగిపోవడమే కాదు, శివారాధనలో ముఖ్యమైనటువంటి ఒక లోతైన కోణాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. ఈరోజు అడ్డనామాలు ఒక అపోహ, అసలు వాస్తవం ఏంటంటే, సాధారణంగా అడ్డనామాలు పెట్టుకున్నావా అని ఎవరైనా అడిగితే మనకు వెంటనే తట్టేది ఏంటంటే నుదుటి మీద అడ్డంగా పెట్టుకున్నటువంటి విభూతి రేఖల గురించి, విభూతి గీతల గురించి. అది తప్పేం కాదు, కానీ అది సగం మాత్రమే నిజం అన్నమాట. అడ్డనామాలు అనే మాటలో రెండు విభిన్నమైనటువంటి ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయిన ఆధ్యాత్మిక ఆచారాలు అయితే ఉన్నాయన్నమాట. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడా తెలియకపోవటం వల్లే చాలా మందిలో ఈ గందరగోళం అనేది తలెత్తుతుంటుంది. మొదటిది భౌతికమైనది, అంటే నుదుటి మీద మనం ధరించేటువంటి పవిత్రమైన బూడిద లేదా విభూతి యొక్క 3 అడ్డగీతల గురించి. దీన్ని శాస్త్రంలో త్రిపుండ్రం అని పిలుస్తారు. రెండవది ఏంటంటే వాచికమైనది, అంటే ఆ పరమేశ్వరుని కీర్తించేటువంటి అష్టోత్తర శతనామావళి, అంటే శివుని 108 పవిత్ర నామాల గురించి. ఇప్పుడు ఈ రెండింటి గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా భౌతిక రూపమైనటువంటి త్రిపుండ్రం ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. అసలు త్రిపుండ్రం అంటే ఇది ఒక గుర్తు కాదు, ఒక గొప్ప తత్వం అనమాట. అంటే శివభక్తుల్లో చాలామంది నుదుటి మీద ఇట్లా అడ్డంగా ధరించేటువంటి 3 విభూతి రేఖలనే త్రిపుండ్రం అంటారు. ఇది కేవలం ఒక మతపరమైనటువంటి చిహ్నం మాత్రమే కాదు, దీని వెనక లోతైన వేదాంత రహస్యం కూడా దాగి ఉంది. ఆ పరమశివుడు లయకారుడు, ఈ సృష్టిలో ప్రతిదీ ఏదో ఒక రోజు లయమై బూడిదగా మారాల్సిందే అనే నిజాన్ని ఈ విభూతి రేఖ అనేది మనకి క్షణం క్షణం గుర్తు చేస్తూ ఉంటుందన్నమాట. ఈ శరీరం శాశ్వతం కాదు, దానిపై మమకారం పెంచుకోవడం అజ్ఞానమని, ఆత్మజ్ఞానం వైపు వెళ్ళడమే జీవిత లక్ష్యమని ఈ భస్మధారణ అనేది మనకి సూచిస్తుంది. కాలాగ్ని రుద్రోపనిషత్ వంటి ప్రామాణిక గ్రంథాల వ్యాఖ్యానాల ప్రకారం ఏంటంటే ఈ 3 రేఖలు అనేక త్రయాలుగా ప్రతీకలుగా నిలుస్తాయని అంటారన్నమాట. ఇక త్రిగుణాలు, ఇవి సత్వ రజో తమో గుణాలకు ప్రతీకలు. ఆ పరమేశ్వరుడు ఈ 3 గుణాలకు అతీతుడు. భస్మధారణతో మనం కూడా ఆ గుణాల ప్రభావం నుంచి బయటపడి సమతుల్య స్థితిని పొందాలని చెప్పేసి ఈ నామాలు అయితే సూచిస్తున్నాయి. ఇక 3 శక్తులు, అంటే పరమశివుని ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తికి ఇవి సంకేతాలని చెప్తారు. 3 లోకాలు కూడా, అంటే భూలోకం, భువర్లోకం, సువర్లోకం అనే 3 లోకాలకు కూడా ఇది ప్రతీక అంటారు. ఇక త్రికాలాలు, అంటే భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలకు కూడా ఈ 3 రేఖలు ప్రతీకగా నిలుస్తాయి. కాలస్వరూపుడైనటువంటి ఆ మహాకాలునికి మనం చేసే నమస్కారమే ఈ త్రిపుండ్రం అనమాట. ఇక పురాణాల్లో ఉన్నటువంటి ఒక గాథ ప్రకారం ఒకసారి దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి త్రిపుండ్ర విధానాన్ని చెప్పమని కోరగా, దేశీవాళి ఆవు పేడను మంత్రాలతో అగ్నిలో కాల్చి ఆ భస్మాన్ని వస్త్రంతో జల్లించి శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ నుదుటిపై, తర్వాత భుజాల మీద, తర్వాత గుండె మీద ధరించాలని చెప్పేసి బ్రహ్మ చెప్పాడట. ఈ పవిత్ర భస్మాన్ని ధరించడం వల్ల మనం చేసినటువంటి పాపాలు అగ్నిలో కాలిపోయినట్లుగా నశిస్తాయని శాస్త్రాలు అయితే చెప్తున్నాయి. భా అంటే భస్మం చేయటం, అంటే దహించడం అని. స్మ అంటే స్మరణకు తెచ్చేది, అంటే మన పాపాలను దహించి భగవంతుడిని స్మరణకు తెచ్చేది భస్మం. ఇక యోగశాస్త్ర దృష్టితో చూస్తే ఈ భస్మధారణ మన నుదిటిపై ఉన్నటువంటి ఆజ్ఞాచక్రాన్ని ఉత్తేజపరుస్తుందట. కనుబొమ్మల మధ్యలో ఉండేటువంటి ఆ చక్రం మన అంతరాత్మకు, జ్ఞానానికి కేంద్రం అని చెప్తారు. దీన్నే 3వ నేత్రం అని కూడా అంటారు. త్రిపుండ్రాన్ని ధరించడం ద్వారా ఏంటంటే మనం ఆ జ్ఞాన నేత్రాన్ని జాగృతం చేసి శివతత్వంలో లీనం అవ్వడానికి ప్రయత్నిస్తున్నాము అని అర్థం అనమాట. అందువల్ల అడ్డనామాలు పెట్టుకోవడం అంటే ఈ సృష్టి యొక్క అనిత్యత్వాన్ని అంగీకరిస్తూనే త్రిగుణాలకు అతీతమైనటువంటి శివస్వరూపాన్ని మన నుదుటిపై రాసుకోవడమే. ఇక అష్టోత్తర శతనామాల గురించి చూద్దాం. ఈ 108 నామాలు ఉన్నాయి కదా, ఆ నామాల యొక్క మహిమలు ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఎవరైనా ఇంకా మన మహర్షి భక్తిపీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ బటన్ ఇచ్చి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా
ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ బటన్ ఇవ్వండి. ఎక్కువ మందికి యూట్యూబ్ వాళ్ళు మనం హిందూ భక్తులకు ఎక్కువ మందికి పంపుతారన్నమాట. ఇప్పుడు అడ్డనామాలు అనే పదానికి ఉన్నటువంటి రెండవ అంతరార్థం అనేది చూద్దాము. అదే శివుని యొక్క 108 నామాలు, శ్రీ శివ అష్టోత్తర శతనామావళి అనమాట. అంటే ఈ 108 నామాలు కేవలం పేర్లు మాత్రం కావండి, ఇవి మంత్రస్వరూపాలు. ఒక్కో నామం ఆ పరమేశ్వరుని ఒక్కో గుణాన్ని, ఒక్కో లీలను, ఒక్కో శక్తిని మనకి చూపిస్తూ ఉంటుంది. శివునికి వేల నామాలు ఉన్నప్పటికీ కూడా వాటిలో ఈ 108 నామాలకు అత్యంత శక్తివంతమైనవిగా, అత్యంత ప్రాచుర్యమైనవిగా పొందినవిగా భక్తులైతే భావిస్తారు. ఈ నామాలను జపించడం అంటే ఆ పరమాత్మతో మాట్లాడడం లాంటిది అంటారు. ఉదాహరణకు మనం కొన్ని నియమాలు చూద్దాం. ఓం నమ శివాయ అంటే శివుడు అంటే మంగళకరుడు. ఈ నామంతో మన జీవితంలోకి శుభాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాం అన్నమాట. ఓం మహేశ్వరాయ నమః. మహా ఈశ్వరుడు అంటే సమస్త విశ్వానికి అధిపతి ఆయనే అని, మనం ఆయన సృష్టిలో ఒక భాగం మాత్రమే అన్న వినమ్రతను ఇది మనకి నేర్పుతుంది. ఇక ఓం పినాకినే నమః అంటే ధర్మానికి ప్రతీకగా భావించేటువంటి పినాక అనే ధనస్సును ధరించిన వాడు, అలాగే ధర్మ మార్గంలో నడవడానికి కావాల్సినటువంటి సంకల్ప బలాన్ని ఈ నామం అనేది మనకి ఇస్తుంది. ఓం చంద్రశేఖరాయ నమః అంటే చంద్రుడి తలపై ఆభరణంగా ధరించినవాడు, చంద్రుడిని తల మీద ఆభరణంగా ధరించినవాడు. చంద్రుడు మనస్సుకు ప్రతీక. మనస్సు అనే చంద్రుడిని అదుపులో ఉంచి ఎంతటి కష్టంలో అయినా సరే ప్రశాంతంగా ఉండాలనేటువంటి గొప్ప సందేశం ఇందులో ఉంటుంది. ఇక ఓం శ్రీకంఠాయ నమః లోక కళ్యాణం కోసం హాలాహల విషయాన్ని తన కంఠంలో నిలుపుకున్నటువంటి నీలకంఠుడు. సమాజ హితం కోసం వ్యక్తిగత కష్టాలను కూడా సహనంతో భరించాలనే త్యాగ గుణాన్ని ఈ నామం మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. ఓం భక్తవత్సలాయ నమః భక్తుల పట్ల ప్రేమ గలవాడు. స్వచ్ఛమైనటువంటి భక్తితో పిలిస్తే ఆ బోడాశంకరుడు తప్పక పలుకుతాడనే భరోసాను ఈ నామం మనకు ఇస్తుంది. ఓం మృత్యుంజాయ నమః మృత్యువుని జయించినవాడు. ఇది కేవలం భౌతిక మరణం కాదు, జన్మ మరణ చక్రం నుంచి విముక్తిని ప్రసాదించేటువంటి శక్తివంతమైనటువంటి నామం ఇది. ఇలా ప్రతి నామం వెనుక కూడా ఒక లోతైనటువంటి అర్థము, ఒక జీవన మార్గదర్శనం కూడా దాగి ఉన్నాయి. ఈ 108 నామాలను పారాయణం చేయడం ద్వారా మనం ఆ పరమశివుడి సర్వవ్యాపకత్వాన్ని, అలాగే ఆయనలోని కరుణను, రౌద్రాన్ని, వైరాగ్యాన్ని, అనురాగాన్ని మన మనసులో నింపుకుంటాము. ఇది ఒక శక్తివంతమైనటువంటి ధ్యాన ప్రక్రియ అని చెప్పవచ్చు. ఇక త్రిపుండ్రము అండ్ అష్టోత్తరము ఈ రెండు కూడా విడదీయలేనటువంటి బంధం ఉంది ఈ రెండింటికి కూడా. ఇక్కడే అసలైన అందం, అసలైన రహస్యం కూడా దాగి ఉన్నాయి. త్రిపుండ్రానికి అష్టోత్తరానికి ఉన్న సంబంధం ఏమిటి అంటే, పూజ చేసేటప్పుడు సాధకుడు స్నానం చేసి పవిత్రమైనటువంటి విభూతిని తీసుకొని ఓం నమ శివాయ అనుకుంటూ నుదుట మీద త్రిపుండ్రాన్ని అడ్డనామాలను ధరిస్తాడు. ఇలా చేయడం వల్ల తన దేహాన్ని, మనస్సుని శివారాధనకు సిద్ధంగా చేసుకోవటం అని అర్థం అనమాట. ఆ భస్మధారణతో బాహ్య ప్రపంచం నుంచి మనసును అంతర్ముఖం వైపు ఆయన మళ్ళిస్తాడు. ఆ తర్వాత పవిత్రమైనటువంటి త్రిపుండ్రాన్ని ధరించి శివలింగానికి పూజ చేస్తూ, పూలు సమర్పిస్తూ శివుని 108 నామాలను అంటే అష్టోత్తర శతనామావళిని పఠిస్తాడు. ఇక్కడ సూక్ష్మాన్ని గమనించండి. మొదట భౌతికంగా అడ్డనామాలు అంటే త్రిపుండ్రాన్ని ధరించడం, ఆ తర్వాత వాచికంగా శివనామాలను జపిస్తూ ఉంటాము. అంటే నుదుటిపై ఉన్నది శివతత్వానికి భౌతిక రూపం అయితే, పెదవులపై పలికేది అదే తత్వానికి నాద రూపం అనమాట. ఒకటి రూపం, ఇంకోటి నామం. ఈ రెండూ కలిస్తేనే శివారాధన పరిపూర్ణమైతే అవుతుంది. కాబట్టి అడ్డనామాలు అనే మాటలో ఈ రెండు ప్రక్రియలు కూడా కలిసి ఉన్నాయి. అలాగే నుదుటిపై పెట్టుకునేటువంటి భౌతికమైన అడ్డనామాలు అయితే, అలాగే నోటితో జపించేవి వాచికమైనటువంటి నామాలు అన్నమాట. ఒకటి లేకుండా మరొకటి అనేది అసంపూర్ణం. కేవలం విభూతి పెట్టుకుని శివస్మరణ చేయకపోతే అది అలంకారంగానే మిగిలిపోతుంది, ఎవరికో చూపించుకోవడానికో కాదు కదండి. అలాగే మనసులో ఉన్నటువంటి అహంకారంతో విభూతిని ధరించకుండా ఎన్ని నామాలు జపించినా కూడా అది దేవుడి దగ్గరికి అయితే చేరదనమాట. అందుకే దేహశుద్ధి, వాక్శుద్ధి, మనోశుద్ధి ఈ మూడింటిని ఏకం చేసేదే సంపూర్ణమైనటువంటి శివ పూజ అంటారు. ఇక చూసారుగా అడ్డనామాలు అనే ఒక్క మాట వెనుక ఎంతటి లోతైనటువంటి అర్థం ఉందో, ఎంత గొప్ప తత్వం దాగి ఉన్నాయో. అడ్డనామాలంటే కేవలం నుదుటి మీద గీతలు మాత్రమే కావు, అది మన అహంకారాన్ని, కర్మబంధాలను దహించేసేటువంటి జ్ఞానాగిరి రేఖలు. ఆ రేఖలను ధరించే మనం చేసేటువంటి 108 నామాల జపం ఆ పరమశివుని చైతన్యంలో మనల్ని విలీనం చేసేటువంటి ఒక గొప్ప యోగ ప్రక్రియ. కాబట్టి ఇక ముందు మీరు ఎప్పుడైనా శివ పూజ చేసేటప్పుడు ఈ తత్వాన్ని మనసులో ఉంచుకోండి. మీరు ధరించేటువంటి
త్రిపుండ్రం ఈ దేహం శాశ్వతం కాదని గుర్తు చేస్తూ మిమ్మల్ని వినయంగా మార్చాలి. అలాగే మీరు పఠించేటువంటి ప్రతి నామం కూడా ఆ లయకారుని లీలలను మీ కళ్ళ ముందు ఉంచాలి. ఈ జ్ఞానంతో చేసే పూజ కేవలం ఒక పూజగా మాత్రమే మిగిలిపోదు, అది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిగా అయితే మారుతుందన్నమాట. ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మీలోనే దాచుకోకండి. మీ ఫ్రెండ్స్, మీ కుటుంబ సభ్యులతో, ఇతర శివభక్తులతో కూడా ఈ వీడియోను పంచుకోండి. ఈ సమాచారం మీకు నచ్చితే ఈ వీడియోని తప్పనిసరిగా ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో సనాతన ధర్మ రహస్యాలను తెలుసుకోవడానికి మన మహర్షి భక్తిపీఠం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సందేహాలను, అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే వచ్చే ఆదివారం 15వ తారీఖు, ఫిబ్రవరి 15వ తారీఖున శివరాత్రి, మహాశివరాత్రి సందర్భంగా ప్రతిరోజు కూడా శివరహస్యాల మీద వీడియోలను అందిస్తూ ఉంటాము. ఉదయం 7:30 గంటలకి ఈ వీడియో అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి మన మహర్షి భక్తిపీఠం ఛానల్లో. అందుకనే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే ఏంటంటే మేము వీడియో పెట్టగానే మీకు ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. ఇక శివరాత్రి స్పెషల్ పేరుతో మన ఛానల్లో ప్లేలిస్ట్ కూడా ఒకటి పెడుతున్నాను. అక్కడ మీరు అన్ని వీడియోలు కూడా చూడటానికి అవకాశం అనేది ఉంటుంది. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.